లో బ్యాక్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కొన్ని మజిల్స్ ఉంటాయి, కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, కొన్ని వర్టిబ్రల్ బ్లాక్స్ అని బోన్ బ్లాక్స్ ఉంటాయి, దాన్ని వర్టిబ్రా అని చెప్తాము. దాని బోన్ బ్లాక్స్ మధ్యలో మనం డిస్క్స్ ఉంటాయి. ఇది ఏ 4 కాంపోనెంట్స్ల ప్రాబ్లం వచ్చినా దానిని దట్ కెన్ కాజ్ లో బ్యాక్ ఏక్ అండి. సో యూజువలీ ఎవరిలో చూస్తాము అంటే మేల్స్ అని కాదు, ఫీమేల్స్ అని కాదు, ఇది నౌ ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ ఈదర్ ఏజ్ గ్రూప్ అండి. దీని కాజెస్ అంటే యూజువలీ మేల్స్లో స్మోకింగ్ కానీ, లేకపోతే ఒబీస్ అంటే మార్బిడ్లీ ఒబీస్ అంటే మనం లావుగా ఉండే ఇండివిజువల్స్లో, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఏమి పని చేయకుండా రోజు మొత్తం ఒక చైర్ మీద కూర్చునే వాళ్ళల్లో యూజువలీ చూస్తాము. ఇప్పుడు కామన్లీ వీఆర్ ఆల్సో సీయింగ్ ఇన్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో అండి. సో పిల్లల్లో వచ్చేసి కామన్లీ చూడాలంటే యూజువలీ ఎక్కువ బ్యాగ్ మోస్తుండే పిల్లల్లో యూజువలీ చూస్తుంటాం మనము. సో వన్ ఆఫ్ ద అదర్ కాజెస్ ఆల్సో స్ట్రెస్ అండి. ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా లో బ్యాక్ ఏక్ అనేది చాలా ఎక్కువ అయింది. లేకపోతే మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయిపోయి ఏమన్నా వెన్ను ఎముకకు దెబ్బ తాకితే అప్పుడు కూడా చూడొచ్చు మనం లో బ్యాక్ ఏక్. లేకపోతే కామన్ అంటే అన్కామన్ కండిషన్స్ వచ్చేసి మన ట్యూమర్స్, ఏదన్నా బోన్ ట్యూమర్ వచ్చింది, లేకపోతే క్యాన్సర్ అనేది మ్యాలిగ్నెన్సీ అంటాము, అదేమన్నా ఉంటే మన లో బ్యాక్లో దట్ కెన్ ఆల్సో కాజ్ దిస్ లో బ్యాక్ ఏక్ అండి. లేకపోతే మన కొన్ని కండిషన్స్ ఉంటాయి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేసి, ఆ కండిషన్స్లో కూడా మనము లో బ్యాక్ ఏక్ అనేది చూడొచ్చు. సో యూజువలీ ఈ లో బ్యాక్ ఏక్స్ నార్మల్గా వస్తే యూజువలీ 70% మెంబర్స్కు 2 to 3 వీక్స్లో రెస్ట్ లేకపోతే కొన్ని మెడిసిన్స్లో తగ్గిపోతాయి. సర్జరీ అంత దూరం పోకుండా హౌ కెన్ వి ప్రివెంట్ బ్యాక్ పెయిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఎక్కువ మనము డెస్క్ జాబ్ చేసే ఇండివిజువల్స్లో బ్యాక్ పెయిన్ చూస్తాము. కాబట్టి మంచి ఎర్గోనామిక్ చైర్ తీసుకొని, ఎల్ఎస్ సపోర్ట్ ఉండే చైర్ తీసుకొని కూర్చుని పని చేస్తే అది బెటర్ అండి. మళ్ళీ ల్యాప్టాప్ అనేది ఏదున్నా కొద్దిగా మన ఐ లెవెల్కు తెచ్చుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఎక్కువసేపు కూర్చోకుండా ఒక 1 hour తర్వాత ఒక 10 minutes లేసేసుకొని కొద్దిగా నడిచేది కానీ, లేకపోతే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే యూజువలీ మనం బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయొచ్చు. మళ్ళీ రోజు పొద్దున లేసి కొద్దిగా వాకింగ్, లేకపోతే యోగా, మెడిటేషన్, కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, మన కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే డెఫినెట్లీ బ్యాక్ పెయిన్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అన్అకస్టమ్డ్ లిఫ్టింగ్ ఆఫ్ హెవీ వెయిట్స్ అండి చాలా ఇంపార్టెంట్. మనకి ఏది అలవాటు ఉందో దానికంటే ఎక్కువ బరువు మనము సడన్గా లేపడం వల్ల యూజువలీ డిస్క్ ప్రొలాప్సెస్ అనేది వస్తాయి. సో మళ్ళీ ఎక్సెస్ ట్రావెలింగ్ కానీ, ఎక్సెస్ రైడింగ్ బైక్స్, పాట్ హోల్స్ ఉంటాయి. సో మనం ఎక్కువ చేసినాం అనుకోండి, దానివల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ దిస్ విల్ ఆల్ ప్రివెంట్ యువర్ బ్యాక్ పెయిన్ అండి.